ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో దశాంశ వీడియోస్లో మనం ఈరోజు చూడబోయేది దశాంశ 12th హౌస్లో రవి ఉంటే ఎలా ఉంటుంది. సో సన్ ఇన్ ద 12th హౌస్ ఇన్ ద దశాంశ. రవి అంటే ఏంటండి? రవి అంటే దాని కారకత్వాలు ఏముంటాయి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈగో, రికగ్నైజేషన్, అథారిటీ, సో గవర్నమెంట్, ఫాదర్. కోర్స్ ఇది మనం D10 కాబట్టి ఫాదర్ అనే దాన్ని తీసేసి రవికి ఇవి కదా కారకత్వాలు. సో వ్యయస్థానం అనేది లైక్ D10లో 12th హౌస్ అనేది లైక్ మనకు వచ్చే స్ట్రగుల్, ఫారెన్ ట్రావెల్కి సంబంధించినది, అండ్ మనం ఎంత కష్టపడతాము, దేన్ని నష్టపోతాము, అండ్ ఇవన్నీ కూడాను అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే కష్టాలు అనుకోండి, పోనీ కష్టాలు నష్టాలు, సో ఇవన్నీ కూడాను. అండ్ ఫారెన్ ఆపర్చునిటీస్, కోర్స్ 12th అనేది ఫారెన్ ల్యాండ్స్, ఫారెన్ ఆపర్చునిటీస్ని కూడా ఇస్తుంది. సన్ ఇన్ ద 12th అంటే యూజువల్గా రవి అంటేనే రికగ్నైజేషన్ కదా. సో మన ఈగో సంతృప్తి చెందే విధంగా కావలసిన రికగ్నైజేషను ఎర్లీ ఇయర్స్లో కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఉండే అవకాశం లేదు. అంటే మీరు పుట్టి పెరిగిన ప్లేస్లో అదే స్థానంలో కనుక మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా స్టార్ట్ చేసినట్టయితే యూజువల్గా మీకు రికగ్నైజేషన్ అంతగా ఉండదు. అండ్ ఎప్పుడు కూడా ఈగో ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడాను మీరు అందరికీ గౌరవం ఇవ్వాలి, మీరు అందరినీ చూసుకోవాలి, అండ్ బట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అవే ల్యాక్ అవుతాయి, అవి దొరకవు. అందుకే యూజువల్గా సన్ ఇన్ ద 12th హౌస్ కనుక మీ దశాంశ చార్ట్లో ఉన్నట్టయితే ఆల్వేస్ మీరు పుట్టిన స్టేట్ కన్నా డిఫరెంట్ స్టేట్లో ఆపర్చునిటీసు అండ్ గౌరవ మర్యాదలు బయట ప్లేసెస్లో, అంటే మీరు బయట స్టేట్లో కానీ బయట కంట్రీలోనే ఉన్నప్పుడు మీకు ఇంకొంచెం రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అది కూడా కొంచెం ఏజ్ రావాలి, మెచ్యూరిటీ రావాలి. సన్ మెచ్యూర్స్ బై 25-26. సో అట్లీస్ట్ కొంచెము ఆ లేట్ 20sలో అప్పుడు కాస్త ఏంటంటే యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్. అప్పుడు మీకు వచ్చే రికగ్నైజేషన్ కానీ ఇది కానీ కొంచెం బెటర్గా ఉంటుంది. స్టార్టింగ్లో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాకపోతే యూజువల్గా సన్ ఇన్ ద 12th ఉన్న వాళ్ళకి రికగ్నైజేషన్, అథారిటీ అండ్ ఇవన్నీ కూడా బయట దేశాల్లో ఉంటాయి. అట్లానే మన వాళ్ళు చూడండి, కొంతమంది ఇక్కడ పుట్టి పెరిగిన బట్ విదేశాల్లో ఉన్న గవర్నమెంట్స్తో వర్క్ చేయడము, గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్తో వర్క్ చేయడము, పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడము అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే రవి వ్యయంలో ఉన్న వాళ్ళకి విదేశాలకు సంబంధించిన గవర్నమెంట్లు, అక్కడ అధికార యోగము, అక్కడ కొత్తగా బిజినెస్ మొదలుపెట్టి చేయడం కానీ, సో ఈ ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే యూజువల్గా సన్ ఇన్ ద 12th హౌస్ ఉన్నవాళ్ళు మీరు కనుక బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే కంపల్సరీ మీకు సంబంధించిన అన్ని విషయాలు, గవర్నమెంట్తో మీరు డీల్ అయ్యే అన్ని విషయాలలోనూ వీలైనంత పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, మనకు కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, ఈడీ రైట్స్, సో అండ్ సో జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి అనమాట. ఎప్పుడు కూడా బిజినెస్ రాజ్యస్థానము. సో D10 అనేది మనకి ఈ D10 అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, బిజినెస్ లైఫ్కి సంబంధించి. సో కాబట్టి కంపల్సరీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు అండ్ సొంత వ్యాపారాలు, విదేశాలకు సంబంధించి బిజినెస్లో ఉండేవాళ్ళు మీరు గవర్నమెంట్స్తో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అట్లానే చూడండి, కొంతమంది మనకి ఒక కంట్రీ తరఫున ఇంకో కంట్రీలో బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తారు. సో కాబట్టి మీ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ విదేశాల్లో పనిచేసేటువంటి అవకాశము కూడా ఉంటుంది. సో మీకు కనుక సన్ ఇన్ ద 12th చాలా మంచి పొజిషన్లో ఉండి మీ 12th లార్డ్ కనుక మంచి దశమంలోనో లేకపోతే పంచమంలోనో ఇలా ఉన్నప్పుడు మీకు ఇటువంటి ప్రొఫెషనల్ లైఫ్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ లేకపోతే ఫారెన్ అంబాసిడర్సు. సో ఈ విధంగా ఒక సంస్థనో దేశాన్నో రిప్రజెంట్ చేయడానికి విదేశాలలో అవకాశాలు బాగుంటాయని చెప్పచ్చు. కానీ సన్ ఇన్ ద 12th యూజువల్లీ మీ పైన ఉండేవాళ్ళు మిమ్మల్ని కొంతవరకు డిస్క్రిమినేట్ చేసే అవకాశము ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక మీ సన్ 12th హౌస్లో ఉంటే ట్రై టు రెస్పెక్ట్ యువర్ బాసెస్ అండ్ వాళ్ళతో వీలైనంత కమ్యూనికేషన్ బాగుండేలా చూసుకోవడము, వాళ్ళ కోసం మీరు కాస్త వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీ వర్క్ని ప్రజెంట్ చేసే పద్ధతుల్ని ఇంకొంచెం బెటర్గా ఉంచుకోవడం. ఇవి చేసినప్పుడు ఈవెన్ దో సన్ ఇన్ ద 12th హౌస్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు 12thలో ఉన్న ప్లానెట్స్ అన్ని ఎంతో కొంత నెగిటివిటీ ఇవ్వక తప్పదు. కానీ కొంతవరకు మనము కాస్త మనం ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడం నెంబర్ 1, విదేశాల్లో అవకాశం ఉంటే అది ప్రయత్నించుకోవడం నెంబర్ 2. ఎస్పెషల్లీ రవి దశ అండ్ 12th లార్డ్కి సంబంధించిన దశలు జరిగేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ఇది ఆ రవి కనుక వ్యయస్థానంలో ఉంటే ఎలా ఉంటుంది. యూజువల్గా సన్ ఎక్కడ ఉంటే అక్కడ బ్రైటన్ చేస్తాడు. ఇప్పుడు 12th హౌస్ అనేది ఏంటి మనకి, బ్రైటనింగ్ యువర్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్. అట్లానే 12th ఉన్న రవి 6th చూస్తూ ఉంటాడు. అంటే మీతో ఈక్వల్గా ఉండే వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి మీరు, అంతే తప్పించి. ఎందుకంటే రవి ఈజ్ కింగ్, ఇద్దరు రాజులు ఒక మంచి యుద్ధం చేసినట్టు ఉండాలి తప్పించి మీ కాంపిటీషన్ అనేది తక్కువ స్థాయిలోనో తక్కువ దాంతో చేయకూడదు. సో ఇది ఓవరాల్గా వ్యయస్థానంలో సన్ కనుక దశాంశలో ఉన్నట్టయితే ఎలా ఉంటుందనేది. సో ఆల్మోస్ట్ మనము దశాంశ లాస్ట్లోకి వచ్చేసాం, ఇంకొక 7 వీడియోస్ అయిపోతుంది. అండ్ అట్లానే మీ జాతకం చూపించాలనుకుంటే మీరు ఈ 2024 ఇయర్ ఎలా ఉండబోతోంది, సో ఇటువంటిది చూపించుకోవాలనుకుంటే ఒక స్పెషల్ మీకు ఇది ఉంది, అంటే ఓన్లీ ఫర్ ఇయర్లీ ప్రెడిక్షన్స్ స్పెషల్ స్లాట్ అనేది ఉంది. దానిలో మీరు కన్సల్టేషన్ తీసుకోండి అండ్ మీకు ఇయర్లీ ప్రెడిక్షన్ యొక్క ఆడియో అనేది పంపించడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఆస్ట్రాలజీ. బై.